గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూసారుగా నిత్యం పర్యాటకులతో కలకలలాడే టూరిస్టు ప్లేస్లన్నీ నో ఎంట్రీ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. మోంతా తుఫాను ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల రాకపోకలు నియంత్రించే పనిలో కూడా అధికారులు పడ్డారు. ఎందుకంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాను 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎటువంటి తీవ్రమైన ప్రభావం చూపిస్తుందో హెచ్చరిస్తూనే అనేకమైన సూచనలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. మరొక వైపు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా అక్కడికి తరలించడం జరుగుతోంది. మరొక వైపు స్వచ్ఛందంగా ప్రజలు ఎటువంటి ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే పెద్ద ఎత్తున విశాఖ లాంటి ప్రాంతంలో ఉన్న నేచురల్ బ్యూటీ ప్లేసెస్ ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడికి జనాలు తరచుగా వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వీకెండ్స్లోనే కాదు వీక్ డేస్లో కూడా ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాల్లో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. సో దీంతో ఇటువైపు వెళ్ళటానికి కూడా ఎవరు సాహసించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి మనం కైలాసగిరి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టోల్ గేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడే బారికేడ్లను పెట్టేసి ఖచ్చితంగా నో ఎంట్రీ అని క్లియర్ కట్గా బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే కొండవాళ్ళు ప్రాంతాలు, దానికి తోడు కైలాసగిరి ఇప్పుడు సూపర్ డెవలప్ అయింది. చాలా అట్రాక్టివ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, అఫ్కోర్స్ అది ఓపెన్ కాకపోయినా మిగతా కైలాసగిరి అప్స్టైర్లో ఉన్నటువంటి అనేక పార్కుల్ని, జిప్ లైన్ని, అలానే ట్రైన్ రైడ్ ఇవన్నిటిని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మోంతా ఎఫెక్ట్ వల్ల 110 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. మరొక వైపు తీరం దాటే సమయంలో మాత్రం అల్లకల్లోలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గత అనుభవాలు, హుదూద్ లాంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం బీచ్ సమీప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొండకి ఆనుకొని ఉన్నటువంటి హైయెస్ట్గా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అందులో కైలాసగిరి ఒకటి. అందుకనే ఇప్పుడు అలర్ట్ అయింది ప్రభుత్వం. విశాఖలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ప్రజల రాకపోకలను అయితే నియంత్రించారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రజలు స్వయంగా వాళ్ళే స్వచ్ఛందంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఆ తరహాలోనే ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ నోటిఫికేషన్స్ కూడా జారీ అవుతోంది. ఏ ప్రాంతాల్లో తుఫాను ప్రమాదం ఎక్కువగా ఉండబోతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి అంటూ కూడా మన సెల్కి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. అయినప్పటికీ కొంతమంది మాత్రం బైక్లు వేసుకొని బీచ్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ వర్షాలకి స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగితే ఎవరు దానికి బాధ్యులు అవుతారు? నిర్లక్ష్యం వల్ల మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మరొక వైపు భారీ హోర్డింగ్స్ కూడా ఇరువైపులా ఉంటాయి కాబట్టి, మెయిన్ సెంటర్స్లో ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా ఏమైనా ప్రమాదం ఉంటుందనే ముందస్తు ఆలోచనలో ఈ భారీ హోర్డింగ్స్ను కూడా తరలించారు అధికారులు. అవన్నీ కూడా తీసేయడం కూడా జరిగింది. మరొక వైపు ఇటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ పునరుద్ధరించే పనిలో, ఎందుకంటే ఇలాంటి భారీ వర్షాలు కానీ, ఈదురుగాలులు వేసినప్పుడు, తుఫాన్లు, సూపర్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు వీటిపైనే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. కాబట్టి సో ప్రజల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తే ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో వాటికి ఆల్టర్నేట్గా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే కలెక్టరేట్లో అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాలు కానీ అలానే పురాతనమైన భవంతుల్లో నివసిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షాలకే ప్రహారీలు కూలిపోయినటువంటి ప్రమాదాలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉండటంతో పాటు ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ని సురక్షితంగా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా డివిజన్ల వైజ్గా ఎప్పటికప్పుడు సర్కారు మానిటరింగ్ సిస్టమ్ని కూడా చాలా బలోపేతం చేసింది. సూపర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎఫెక్టివ్గా ఉండేటటువంటి తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించి మొత్తం కూడా పర్యవేక్షించడానికి, మానిటరింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు పునరావాస కేంద్రాల్లో తరలించే వారికి, అక్కడికి ఇప్పటికే స్వచ్ఛందంగా చేరుకున్న వారికి కూడా ఎటువంటి ఇబ్బంది
ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, మరొక వైపు సాధారణ ప్రజానికానికి ఇటు కరెంటు కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్కి ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివేవి కూడా ఇబ్బంది లేకుండా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఇబ్బందులు లేకుండా చూడాలనేటటువంటి ఆలోచన కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే హుదూద్ లాంటి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని ముందస్తుగానే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం ద్వారా భారీ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూసుకోవచ్చు. కొద్దిపాటి ఆస్తి నష్టాలు అక్కడక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని నియంత్రించేటటువంటి హై డెవలప్డ్ సిస్టమ్ని అయితే కనుక అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ నో ఎంట్రీ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్